கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. ప్రభు యొక్క నామం మహిమపరచబడునుగాక. உங்கள் எல்லாருக்கும் மாலை நேர வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன். మీ అందరికీ ఈ యొక్క సాయంత్రకాల సమయం శుభలం తెలియజేస్తా ఉన్నాం. ஓகே, கொஞ்ச நேரம் ரெஸ்ட் எடுத்துக்கிட்டு కొంత సమయం విశ్రాంతి తీసుకొని திரும்பவும் அவனுடைய சமூகத்தில் வந்திருக்கிறோம். మరలా దేవుని సన్నిధానంలోకి వచ్చి ఉన్నాం. வீட்டில் ரெஸ்ட் எடுக்க தவறினவங்க ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి తప్పిపోయిన వారు இங்கே ரெஸ்ட் எடுத்துக்கலாம். ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. சரியா? సరేనా? சரி, அங்கே ரெஸ்ட் எடுத்தால் இங்கே ரெஸ்ட் தேவையில்லை. అక్కడ ఒకవేళ విశ్రాంతి తీసుకుంటే ఇక్కడ విశ్రాంతి అవసరం లేదు. ஒருத்தர் இப்படி தான் பைபிள் கிளாஸஸ்க்கு வந்தார். ఒక ఆయన ఈ రీతిగానే బైబిల్ తరగతులకు వచ్చాడు. அவர் மத்தியான நேரத்தில் அந்த 1.5 மணி நேரம் டைம் கேப் கிடைச்சப்போ கிளாஸ்லேருந்து வந்தவங்க எல்லாரும் தூங்குறாங்க, இவரால் மட்டும் தூங்க முடியல. క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ ముగించుకొని వచ్చిన అందరూ కూడా ఆ మధ్యలో ఉన్న ఆ 1:30 గంట సేపు అందరూ నిద్రపోతున్నారు, కానీ ఈయన ఒకరు మాత్రం నిద్రపోలేదు. அது ஒரு 10 நாள் நடந்த கூட்டம். అది 10 దినాలు జరిగినటువంటి కూడికలు అవి. 2-3 நாள் கழிச்சு அவரால் தாங்க முடியாமல் எனக்கு தூக்கம் வர மாட்டேங்குது, நீங்கள் மட்டும் எப்படி தூங்குறீங்க அப்படின்னு கேட்டார். ఒక 2-3 దినాల తర్వాత ఆయన తట్టుకోలేక అందరిని చూసి అడిగాడు, నాకు అసలు నిద్రే రావడం లేదే, మీరు ఎలా నిద్రపోతున్నారు అని అడిగాడు. அப்போ அவங்க சொன்னாங்களா, అప్పుడు వారు అన్నారట, நாங்கள் கிளாஸில் தூங்கலை, మేము తరగతులు జరుగుతుంటే నిద్రపోలేదు, அதனால இப்போ தூக்கம் வருது, కాబట్టి మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది కాబట్టి నిద్రపోతున్నాం. நீங்கள் అங்கே தூங்கிட்டீங்க, మీరు అక్కడ నిద్రపోతున్నారు, அதனால இப்போ உங்களுக்கு தூக்கம் வரல, కాబట్టి ఇక్కడ మీకు నిద్ర రావడం లేదు. ஆமாம், நிறைய பேருக்கு இங்கே வந்ததுக்கு அப்புறம் தான் தூக்கம் வரும். చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాతనే నిద్ర వస్తుంది. அது என்னமோ அது சமாதானத்தின் இடமா இருக்கிறதுனால ரொம்ப அமைதியான ஒரு தூக்கம் வரும். ఏమో మరి ఇది సమాధానమైన స్థలం కాబట్టి ఒకవేళ అలాంటి మంచి నిద్ర వస్తుందేమో ఇక్కడ. சரி, இருந்தாலும் கர்த்தருடைய வசனத்தை நம்ம கேட்கலாம். అయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. நம்ம லேவியராகமம் 1ஆம் அதிகாரத்திலிருந்து நாம் முதல் 10 வசனங்களிலே உள்ள விஷயங்களை நாம் சிந்தித்து கொண்டு வருகிறோம். మనం లేవియాకాండం 1వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉన్నటువంటి సంగతులను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. மத்தியான நேரத்தில் கர்த்தர் மோசேயை கூப்பிட்டார் என்ற அந்த வார்த்தையின் அடிப்படையில் நாம் 3 காரியங்களை நாம் சிந்தித்தோம். మధ్యాహ్న సమయంలో యెహోవా మోషేను పిలిచి అను ఆ యొక్క మాటను పట్టుకొని 3 విధాలుగా మనం ధ్యానం చేసుకున్నాం. இன்னும் ஒரு சில விஷயங்கள் இருக்கிறது, ఇంకా కొన్ని సంగతులు అందులో ఉన్నాయి. கர்த்தருக்கு சித்தமானால் அதை நாளைக்கு மறுபடியும் கர்த்தர் மோசே என்பதான நிலைமையில காலையிலே நாம் சிந்திக்கலாம். మరలా రేపు ఉదయకాల సమయంలో దేవుడైన యెహోవా మోషే వీరిరువుని గురించి మరలా మనం ధ్యానం చేసుకుందాం. ஆனால் இந்த நேரத்தில் பலியை கொண்டு வருகிறவன், பலி பொருள் ஆகிய இந்த 2 விஷயங்களை குறித்து நாம் இப்பொழுது சிந்திக்கலாம். ఈ యొక్క సమయమందు ఆ బలిని తీసుకుని వచ్చేవాడు అలాగే ఆ బలి వస్తువును గురించినటువంటి సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. 2-3 వచనங்களை లేవియరాగమం 1ఆம் அதிகாரம் 2-3 వచనங்களை நாம் వాసిక కేళ. లేవియాకాండం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుగా విందాం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలలో నుండి కానీ గొర్రెల మందలలో నుండి కానీ మేకల మందలలో నుండి కానీ దాన్ని తీసుకుని రావాలను. అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోవులలోనిలా నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను. 4వ వచనం. 4వ వచనం, అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఓకే, வாசித்த இந்த வேத பகுதியில் బలిயை கொண்டு வருகிற நபரை குறித்து இங்கே சொல்லப்படுகின்றது. చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగంలో బలిని తీసుకుని వస్తున్న వ్యక్తిని గురించి చెప్పబడి ఉంటున్నది. இந்த பலியை கொண்டு வரக்கூடிய நபர் எதற்காக தான் பலியை கொண்டு வருகிறான் என்றால் அதற்கான 2 காரணங்கள் அங்கே சொல்லப்பட்டிருக்கிறது. ఆ బలిని తీసుకుని వచ్చేవాడు ఎందు నిమిత్తమై తీసుకుని వస్తున్నాడో దాని కొరకైన 2 కారణాలు ఇక్కడ చెప్పబడి ఉంటున్నవి. ఒకటి 3ஆம் வசனத்தினுடைய கடைசியிலே வாசிக்கின்றோம். 3వ వచనం యొక్క చివరిలో మనం చదువుతున్నాం, கர்த்தருடைய சந்நிதியில் தான் అంగీకరింపబడుம்படி என்று వాసిக்கிறோம். తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అని మనం చదువుతున్నాం. தான் கர்த்தருடைய சந்நிதியிலே அல்லது கர்த்தரால் அங்கீகரிக்கப்பட வேண்டும் என்பதான நோக்கத்தோடு
அவன் இந்த பலியை கொண்டு வருகிறான் என்று நாம் பார்க்கின்றோம். తాను యెహోవా ద్వారా అంగీకరింపబడినట్లు లేక యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ఆ బలిని తాను తీసుకొని వస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. இரண்டாவது காரணம் 4ஆம் வசனத்திலே நாம் பார்க்கிறோம். రెండవ కారణం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. அது தன் பாவ நிவர்த்திக்கென்று అంగీకరింపబడుம்படி என்று వాసిக்கிறோம். అక్కడ మనం చదివినట్లయితే అతని నిమిత్తము ప్రాయచిత్తము, పాపమునకు ప్రాయచిత్తము కలుగునట్లు అని మనం చూస్తూ ఉంటున్నాం. அப்ப ரெண்டு நோக்கங்களோட, ரெண்டு எதிர்பார்ப்புகளோட இந்த நபர் கர்த்தருடைய சமூகத்திலே அவன் பலியை கொண்டு வருகிறான் என்று நாம் பார்க்கின்றோம். అలాగైతే ఈ రెండు ఉద్దేశములతో, ఈ రెండు కారణాలను బట్టి ఆ బలిని తాను తీసుకుని వస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. தான் கர்த்தருடைய சமூகத்திலே అంగీకరింపబడ வேண்டும், తాను దేవుని సన్నిధిని అంగీకరింపబడవలెను. ரெண்டு தன்னுடைய பாவத்திற்கான நிவர்த்தி உண்டாக வேண்டும். రెండవదిగా తన యొక్క పాపమునకు ప్రాయచిత్తము, పరిహారము కలగవలెను. அப்போ கர்த்தருடைய சமூகத்திலே தான் అంగీకరింపబడ வேண்டும் என்றால் దేవుని సన్నిధానమున తాను అంగీకరింపబడవలను అంటే இதற்கு முன்பு அவன் எப்படி இருக்கிறான்? ఇంతకు మునుపు తాను ఎలాగున్నాడు? அவன் தேவனுடைய சமூகத்திற்கு விலகினவனாக இருக்கிறான். దేవుని సన్నిధానము నుండి తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. அதனுடைய காரணம் என்ன? దాని కారణం ఏమిటి? பாவ நிவர்த்தி என்று சொன்னால் పాప ప్రాయచిత్తము అన్నట్లయితే அவன் என்ன செய்தவனாக இருக்கிறான்? తాను ఏమి చేసిన వాడుగా ఉంటున్నాడు? பாவம் செய்தவனாக இருக்கிறான். పాపము చేసిన వాడుగా ఉంటున్నాడు. அப்போ பாவம் செய்தவன் పాపము చేసిన వాడు தேவனுக்கு விலகினவன் என்று நாம் இங்கே பார்க்கிறோம். దేవుని నుండి తప్పిపోయిన వాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. பாவம் செய்கிற எவனும், పాపము చేసిన వాడు ఎవడైనను தேவனுக்கு விலகினவன், దేవుని నుండి తప్పిపోయిన వాడు. இந்த உலகத்திலே தேவனை விட்டு ஒருவனை தூரப்படுத்துகிறது, விலக்கி வைக்கிறது என்று சொன்னால் ఒక వ్యక్తిని దేవుని దగ్గర నుండి దూరపరుస్తున్నది లేక తప్పింపజేస్తున్నది అని అంటే அதற்கான ஒரே காரணம் அவனுடைய பாவம் என்று சொல்லி நாம் அங்கே பார்க்கின்றோம். దానికల ఒకే కారణము అతని యొక్క పాపమే అని మనం చూస్తూ ఉంటున్నాం. இந்த உலகத்திலே யாராக இருந்தாலும் சரி, ఈ లోకములో ఎవరైనను సరే, படித்தவனோ படிக்காதவனோ, చదువుకున్న వాడైనను చదువుకోని వాడైనను, அல்லது வெள்ளையனோ கருப்பனோ, ఒకవేళ తెల్లవాడైనను నల్లవాడైనను, மேல்நாட்டுக்காரனோ உள்நாட்டுக்காரனோ, ఒకవేళ బయట దేశస్తుడైనా లేక ఇక్కడో ఈ దేశస్తుడైనను, யாராக இருந்தாலும் சரி, అతడు ఎవరైనను సరే, ஒருவன் தேவனுடைய சமூகத்தில் இருந்தால் தேவனை விட்டு அவனை தூரப்படுத்துகிற ஒரே காரியம் அவனுடைய பாவம் என்று சொல்லி நாம் பார்க்கிறோம். అతను ఎవరైనను సరే దేవుని నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి దూరపరుచుచున్న దానికి గల ఒకే కారణము అతని యొక్క పాపమై ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. முதல் மனிதனாகிய ஆதாமனுடைய வாழ்க்கையிலே நாம் அங்கே பார்க்கின்றோம். మొదటి మానవుడైనటువంటి ఆదాము యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. அவன் தேவனோட நல்ல உறவிலே காணப்பட்டவனாக இருக்கிறான். అతడు దేవునితో కూడా మంచి సంబంధము కలిగిన వాడుగా కనబడ్డాడు. தேவனோடு பேசுகிறவனாக இருக்கின்றான். దేవునితో కూడా మాట్లాడువాడుగా ఉన్నాడు. அவன் ஐக்கியமுள்ளவனாக காணப்படுகின்றான். దేవునితో సహవాసము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ஆனால் எப்பொழுது அவன் பாவம் செய்தானோ, కానీ తాను ఎప్పుడైతే పాపం చేశాడో அங்கே ரெண்டு விஷயங்கள் அவனுக்குள்ளே வருகிறதாக நாம் பார்க்கின்றோம். అతనిలో రెండు విషయాలు వస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ஆதியாகமம் 3ஆம் அதிகாரத்தினுடைய 10ஆம் வசனத்திலே, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో வாசிக்கலாம். చదువుకుందాం. ஆதியாகமம் 3:10. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. அதற்கு அவன், நான் தேவரீருடைய சத்தத்தை தோட்டத்திலே கேட்டு நான் நிர்வாணியாயிருப்பதினால் பயந்து ஒளிந்து கொண்டேன். అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. பாவத்தினுடைய விளைவு, పాపము యొక్క ఫలితం இரண்டு விஷயங்கள் அங்கே உண்டாகிறது. రెండు సంగతులు అక్కడ ఉన్నాయి. ஒன்று, ఒకటి, தேவனை சந்திக்க அவன் பயப்படுகிறவனாக இருக்கின்றான். దేవునిని దర్శించుటకు తాను భయపడువాడుగా ఉంటున్నాడు. రెండవదిగా தேவனுடைய சமூகத்திலே வராதபடிக்கு அவன் தன்னை மறைத்துக் கொள்ளுகிறான் அல்லது ஒளிந்து கொள்ளுகிறான் என்று நாம் பார்க்கிறோம். దేవుని సన్నిధానమునకు, దేవుని యొక్క ప్రసన్నతలోనికి రాకుండా తన్ను తానే మరుగుపరుచుకొనుచున్నట్లుగా లేక దాక్కుంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. பாவம் வருவதற்கு முன்னதாக அவன் கர்த்தரை தைரியமாய் சந்தித்தான். పాపము రావడానికి మునుపు తానైతే ధైర్యంగా ప్రభువును దర్శించువాడుగా ఉన్నాడు. ஆனால் அவனுக்குள்ளாய் பாவம் பிரவேசித்தது நிமித்தமாக, కానీ ఆయనలోనికి పాపము ప్రవేశించిన దానిని బట్టి அந்த நேரம் முதல் அவனிலே பயம் உண்டானது. ఆ సమయం మొదలుకొని తనలో భయం వచ్చేసినది. அவனால் தேவனை சந்திக்க முடியவில்லை. తాను దేవునిని దర్శించలేకపోతున్నాడు. அவன் தேவனிடத்திலே
தேவனிடத்திலே வர முடியவில்லை. తాను దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. என்னை கேட்டுக்கொண்டிருக்கிற பிரியமானவர்களே, నాకు వినుచున్నటువంటి ప్రియమైన వారలారా, நீ தேவனுக்கு விலகி இருக்கிறாய் என்று சொன்னால், నీవు దేవుని నుండి తప్పిపోయి ఉన్నావు అంటే, தேவனிடத்திலே வராமல் உன்னை நீயே ஒளித்துக் கொள்ளுகிறாய் என்றால், దేవుని యొద్దకు రాకుండా నీవే దాక్కుంటున్నావు అంటే, அவரிடத்திலே வருகிறதற்கு நீ நடுங்குகிறாய் என்று சொன்னார், ఆయన యొద్దకు రావడానికి నువ్వు వణగుచున్నావు అంటే, உனக்குள்ளாக இருக்கக்கூடிய பாவமே அதற்கான காரணம் என்பதை மறந்து விடாதீர்கள். ఇదిగో నీలో ఉన్నటువంటి పాపమే దానికి గల కారణమనే సంగతిని నువ్వు మర్చిపోవద్దు. உனக்குள் இருக்கிற பாவமே உன்னை தேவனை விட்டு தூரப்படுத்தக்கூடியதா இருக்கிறது. నీలో ఉన్నటువంటి పాపమే నిన్ను దేవుని యొద్ద నుండి దూరపరిచేదిగా ఉంటున్నది. அங்கே ஆதாம் தன்னை ஒளிந்து கொண்டான் என்று பார்க்கின்றோம். అక్కడ ఆదాము దాక్కున్నాడని చూస్తుంటున్నాం. அதுக்கு அடுத்த அதிகாரத்திலே 4ஆம் அதிகாரத்திலே காயினை குறித்து நாம் பார்க்கும் பொழுது, దాని తర్వాత అధ్యాయంలో 4వ అధ్యాయంలో కయీనుడి గురించి మనం చూస్తున్నప్పుడు 14ஆம் வசனத்திலே 14వ వచనంలో தேவனுடைய சமூகத்தை விலகி மறைத்துக் கொண்டான் என்று பார்க்கின்றோம். అక్కడ నేను ఈ ప్రదేశం నుండి వెలగొట్టి నీ సన్నిధిని రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరువై ఉందును. కావున నన్ను కనుగొనువాడు ఎవడవాడు నన్ను చంపునని యెహోవాతో అని నన్ను మనం చూస్తుంటున్నా. తనను తానే దేవుని యొద్ద నుండి దాక్కుంటున్నట్లుగా లేక మరుగు చేసుకుంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. நான் உமது சமூகத்துக்கு விலகி மறைந்து என்று சொல்லுகின்றார். నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి అని మాట చూస్తుంటున్నాం. அது மாத்திரமே அல்ல, అంత మాత్రమే కాదు, 16ஆம் வசனத்திலே 16వ వచనంలో அவன் காயின் கர்த்தருடைய சந்நிதியை விட்டு புறப்பட்டு போனான் என்று பார்க்கிறோம். అక్కడ కయ్యూనే దేవుని యొక్క సన్నిధానము నుండి బయలుదేరి వెళ్ళిపోయాడని చూస్తూ ఉంటున్నాం. அன்றைக்கு கர்த்தருடைய சந்நிதியை விட்டு புறப்பட்டு போன காயின் యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళినటువంటి ఈ కయ్యూను அவன் திரும்பவும் வரவில்லை. మరలా తిరిగి రాలేదు. அவன் கர்த்தருடைய சந்நிதியை விட்டு விலகி போகிறதற்கு புறப்பட்டு போகிறதற்கான காரணம் என்ன? యెహోవా సన్నిధి నుండి తాను బయలుదేరి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి? பாவம். పాపము. அவனுக்குள்ளாக இருக்கக்கூடிய பாவம், అతనిలో ఉంటున్నటువంటి పాపము. உள்ளேயும் வெளியேயும் என்னை கேட்டுக்கொண்டிருக்கிற அருமையான சகோதரனே சகோதரியே, లోన బయట వింటున్నటువంటి నాకు ప్రియమైన సహోదరా సహోదరులారా, உன்னை தேவனுடைய சமூகத்தை விட்டு தூரப்படுத்துகிற ஒரே காரியம் உன்னுடைய பாவம் என்பதை மறந்து விடாதீர்கள். నిన్ను దేవుని యొక్క సన్నిధి నుండి దూరపరిచే ఒకే ఒక కారణం అది నీ యొక్క పాపమైన సంగతిని నీవు మర్చిపోవద్దు. இதோ இங்கே இந்த பலியை கொண்டு வருகிறவன் ఇక్కడ ఈ యొక్క బలిని తీసుకొని వచ్చేవాడు என்ன செய்கின்றான்? ఏం చేస్తున్నాడు? தான் கர்த்தருடைய சமூகத்திலே அங்கீகரிக்கப்படும்படியாக அவன் அந்த பலியை கொண்டு తాను வருகிறான். దేవుని యొక్క సన్నిధిలో అంగీకరింపబడునట్లుగా ఆ బలిని తీసుకొని వస్తున్నాడు. அவனுக்கு பாவ நிவர்த்தி உண்டாகும்படியாக அவன் அந்த பலியை கொண்டு తాను வருகிறான். తన యొక్క పాపనకు ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా ఆ బలిని తీసుకొని వస్తున్నాడు. இப்போ இந்த நபர் அந்த பலியை கொண்டு வருகிறான் என்று சொன்னால், ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బలిని తీసుకొని వస్తున్నాడు అని అంటే அவன் என்ன ஒத்துக்கொள்ள வேண்டும்? తాను ఏమని ఒప్పుకోవాలి? என்ன ஒத்துக்கொள்ளணும்? ఏం ఒప్పుకోవాలి? அவன் பாவி என்பதை ஒத்துக்கொள்ள வேண்டும். తాను ఒక పాపిని అనేది ఒప్పుకోవాలి. அவன் ஒத்துக்கொள்ளவில்லை என்றால், తాను ఒప్పుకోలేదు అని అంటే அவன் என்ன கொண்டு வர மாட்டான்? అతను ఏం తీసుకొని రాడు? பலி கொண்டு வர மாட்டான். బలిని తీసుకొని రాడు. நான் தப்பே பண்ணல, నేను తప్పే చేయలేదు, நான் ஏன் பலி கொண்டு வரணும் నేను ఎందుకు బలి తీసుకొని రావాలి என்ற ஒரு சிந்தை இருக்கும். ఒకవేళ అటువంటి తలపు ఉండవచ్చు. ஆனால் ఇవన్ கொண்டு வருகிறான் కానీ என்றால், ఇక్కడ తీసుకొని వస్తున్నాడు అని అంటే அவன் எதை ஏற்றுக்கொண்டான்? తాను దేనిని అంగీకరించాడు? அவன் ஒரு பாவி என்பதை ஒத்துக்கொண்டான். తాను ఒక పాపినను సంగతిని అంగీకరించాడు. நீ கர்த்தருடைய சமூகத்திலே ஏற்றுக்கொள்ளப்படுவதற்கு முன்னதாக, నీవు దేవుని యొక్క సన్నిధానములో అంగీకరింపబడడానికి మునుపు நீ உன்னை ஒரு பாவி என்பதை நீ ஒத்துக்கொள்ள வேண்டும். నీవు మొదట ఒక పాపి అన్న సంగతిని నీవు అంగీకరించాలి. நான் ஒரு பாவி, నేను ఒక పాపిని, எனக்குள் பாவம் இருக்கிறது, నాలో పాపం ఉంటున్నది, நான் செய்கிறது பாவம், నేను చేయనది పాపము, என்னுடைய யோசனையிலே பாவம் உண்டு, నా ఆలోచనలలో పాపం ఉంటున్నది, என் ஆசைகளிலே பாவம் உண்டு, నా కోరికలలో పాపం ఉంటున్నది, என்னுடைய செயல்களிலே பாவம் உண்டு, నా క్రియలలో పాపం ఉన్నది, என்னுடைய பார்வையிலே பாவம் உண்டு, నా దృష్టిలో పాపం ఉంటున్నది, என்னுடைய எல்லா நடவடிக்கைகளிலேயும் பாவம் இருக்கின்றது, నా ప్రవర్తన అన్నిటిలో కూడా పాపం ఉంటున్నది. இவைகள் எல்லாவற்றிலேயும் பாவம் இருப்பதற்கான காரணம், వీటన్నిటిలో కూడా పాపం ఉండడానికి గల కారణం என்னுடைய சுபாவமே பாவத்தின் சுபாவம். నా యొక్క స్వభావమే పాప స్వభావమై ఉంటున్నది. இதை நீ ஒத்துக்கொள்ள வேண்டும். దీన్ని నీవు అంగీకరించాలి, ఒప్పుకోవాలి. என் அருமையான சகோதரனே சகோதரிகளே, నాకు ప్రియమైన సహోదరా సహోదరులారా, நான் பாவி என்பதை ஒருவன் ஏற்றுக்கொள்ளவில்லை என்று சொன்னால், నేను ఒక పాపినను సంగతిని ఒకడు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు అని అంటే நீ பரலோக ராஜ்யத்திற்கு வரவே முடியாது. నీవు పరలోక రాజ్యమునకు రాలేవు. ஒரு தேவனுடைய மனுஷன் இப்படி சொன்னார், ఒక దైవజనుడు ఈ రీతిగా అన్నాడు, விபச்சாரக்காரர்கள்
பரலோகத்துக்கு வரலாம். వ్యభిచారులైనను పరలోకమునకు రావచ్చేమో. வேசிகளும் பரலோகத்துக்கு வரலாம். వేశ్యలు కూడా పరలోకమునకు రావచ్చు. ஆனால் வேஷம் போடுகிறவர்கள் பரலோகத்துக்கு வர முடியும். కానీ వేషధారులైతే పరలోకానికి రాలేరు. சொல்றது புரியுதுங்களா? చెప్పేది అర్థమవుతుందా? ஒரு வேசியின் இடத்துல போய் ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి நீ பாவம் செய்கிறாயா என்று கேட்டால், నువ్వు పాపం చేస్తున్నావా అని అంటే என்ன சொல்லும்? ఏం చెప్తుంది? ఎస్, అవును. ஒரு விபச்சாரக்காரனிடத்துல போய் ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి நீ பாவம் செய்கிறாயா என்று கேட்டால், నువ్వు పాపం చేస్తున్నావని అడిగితే நான் செய்யறது தப்புதான், నేను చేసేది తప్పే ஆனா நான் பண்றேன், కానీ నేను చేస్తున్నాను ஒத்துக்குவான். ఒప్పుకుంటారు. ஆனா வேஷம் போடுகிறவன், కానీ వేషధారులైతే என்ன செய்ய மாட்டான். ఏం చేయరు? நான் செய்யல, నేను చేయలేదు. அப்ப யார் பரலோகத்தை அடைய முடியும்? అలాగైతే ఎవరు పరలోకమునకు చేరగలరు? தன்னுடைய பாவங்களை அறிக்கை செய்து அந்த பாவத்தை நான் செய்தேன் என்று ஒத்துக்கொள்ளுகிறவர்கள் தான் పావ మన్నిపై పెట్టుకొల్ల. పాపము చేసేవారు ఎవరైనా సరే, అవును నేను పాపిని, నేను పాపము చేయుచున్నానని ఒప్పుకుని వారు మాత్రమే ఆ పరలోకమునకు చేరగలరు. ప్రియమానవర్గలే, உன்னுடைய பாவத்தை நீ ஒத்துக்கொள்ளுகிற வரைக்கும், ప్రియమైన వారలారా, నీ యొక్క పాపం ఏమిటో నీవు ఒప్పుకునేంత వరకు உனக்கு పరలోక రాజ్యத்திலே இடம் கிடையாது. నీకు పరలోక రాజ్యంలో స్థానము లేదు. நீ கர்த்தருடைய சமூகத்திலே அங்கீகரிக்கப்படவும் முடியாது. నీవు ప్రభు సన్నిధానంలో అంగీకరింపబడను బడవు. உனக்கு பாவ நிவர்த்தியும் உண்டு பண்ணாது என்று சொல்லி நம்ம నీకు పాప ప్రాయశ్చిత్తము కూడా కలుగదని చూస్తుంటున్నాం. இதை கவனிக்கணும், గమనించండి. இவன் அந்த பாவ நிவர்த்தி உண்டாகும்படி தான் என்ன செய்கின்றான்? తనకు పాప ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా తానేం చేస్తున్నాడు? நாம் 4-5 வசனங்களிலே 4-5 వచనాలలో அங்கே அது தன் பாவ நிவர்த்திக்கென்று அங்கீகரிக்கப்படும்படி தன் கையை அதின் தலையின் மேல் வைத்து అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యునుంచవలెను. இங்க என்ன வாசிக்கிறோம்? ఇక్కడ ఏం చదువుతున్నాం? அதின் மேல் தன் கையை வைக்க வேண்டும். అర్పించు పశువు తల మీద తన చెయ్యునుంచవలెను. எதற்காக? దేని నిమిత్తం? அவன் தன் பாவத்தை அந்த பலி பொருளின் மேல் சுமத்துகிறான். ఏం చేస్తున్నాడంటే తన యొక్క పాపమును ఆ బలి పశువు మీద మోపుతూ ఉన్నాడు. அப்ப அந்த சுமத்துகிறதற்காக வேண்டி ఆ రీతిగా ఆ పాపమును మోపునట్లుగా அவன் என்ன செய்கின்றான்? తాను ఏం చేస్తున్నాడు? அதின் மேல், அந்த மிருகத்தின் மேல் அவன் தன் கையை வைக்கின்றான். ఆ పశువు పైన తన యొక్క చేతిని ఉంచుతున్నాడు. இந்த சுமத்தப்படுகிறது என்பது, ఈ మోపబడడము అన్నది 3 விஷயங்களிலே நாம் பார்க்க முடியும். 3 విషయాలలో మనం చూడగలుగుతున్నాం. ఒకటి, ஆதாமினுடைய பாவம், ఆదాము యొక్క పాపం மனித குலத்தில் எல்லார் மேலும் சுமத்தப்பட்டது. మానవ జాతి అందరి పైనను మోపబడినది. ஆதாமினுடைய பாவம், ఆదాము యొక్క పాపం எல்லா மனித குலத்தின் மேலும் சுமத்தப்பட்டது. మానవ జాతి అందరి పైనను మోపబడినది. இது எப்படி சாத்தியமானது? ఇది ఎలా సాధ్యపడినది? எப்படி என்றால், ఎలాగనంటే ஆதாம் பாவம் செய்த அந்த நேரத்திலே, ఆదాము పాపం చేసిన ఆ సమయమున அவனுடைய அறையிலே, అతని యొక్క కడుపున அல்லது அவனுடைய வித்திலே, లేక అతని యొక్క బీజంలో யார் இருந்தாங்க? ఎవరున్నారు? நாம் எல்லாருமே இருந்திருக்கு. మనమందరము ఉన్నాం. சொல்றது புரியுதுங்களா? మనం చెప్పేది అర్థమవుతుందా? ஆதாமினுடைய வித்திலே நாம் எல்லாரும் இருந்தோம். ఆదాము యొక్క బీజంలో మనం అందరం కూడా ఉన్నాం. ஒரு சின்ன உதாரணத்தை நான் உங்களுக்கு காண்பிக்கிறேன். ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. எபிரேயர் 7ஆம் அதிகாரம், ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, அதனுடைய 5வது வசனத்தை நாம் வாசிக்கலாம். 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొంది వారిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుస్తున్నారు. అయితే ఈ క్రమము చూడగా
జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు. 9వ వచనத்தை వాసింగ. 9వ వచనం చదవండి. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా தசமாம்சமுలను இச்சனு. லேவியானவன் தன் தகப்பனுடைய அறையில் இருந்தபடியால் தசமபாகம் வாங்குற அவனும் ஆபிரகாமின் மூலமாய் தசமபாகம் கொடுத்தான் என்று சொல்லலாமே. 9వ వచనంలో ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను అని మనం చూస్తూ ఉంటున్నాము. அப்படின்னு என்ன அர்த்தம்? అంటే అర్థం ఏమిటి? ஆபிரகாம் தசமபாகம் கொடுத்தான். అబ్రహాం అయితే దశమభాగాన్ని ఇచ్చాడు. யாருக்கு? ఎవరికి? மெல்கிசேதேக்கு ఇచ్చాడు. ஆனால் லேவி தசமபாகம் கொடுத்தார் என்று எபிரே எழுத்தாளர் சொல்றார். కానీ ఇక్కడ లేవియే దశమభాగం ఇచ్చినట్లుగా ఈ ఎబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. లేవి యారు? లేవి ఎవరు? యాకోబునుடைய కుమారుడు. యాకోబు యొక్క కుమారుడు. ஈசாக்கே இன்னும் பிறக்கல. ஈசாக்கே ఇంకా పుట్టలేదు. ஈசாக்குக்கு அப்புறம் யாக்கோபு பிறந்து, ஈசாக்கு తర్వాత యాకోబు పుట్టి, యాకోబుக்கு அப்புறம் 12 பிள்ளைகளிலே மூன்றாவது மகன் இந்த லேவியாக இருக்கின்றார். ஈசாக்கு తర్వాత యాకోబు, యాకోబుకు పుట్టిన కుమారుల్లో మూడవ వాడిగా లేవి ఉంటున్నాడు. இப்போ ஈசாக்கு, யாக்கோபு, யாக்கோபுனுடைய மகனாகிய லேவி இவங்க எல்லாரும் எங்க இருக்கிறாங்க? ఇప్పుడు ఇస్సాకు, యాకోబు, యాకోబుకు పుట్టినటువంటి కుమారులు వీరందరూ కూడా ఎక్కడ ఉంటున్నారు? ఆబ్రహామునుடைய అறையிலே இருந்தார்கள். అబ్రహాము యొక్క కడుపున లేక బీజం ఉన్నారు. அப்படின்னு என்ன அர்த்தம்? అంటే అర్థం ఏమిటి? ஆபிரகாம் தசமபாகம் கொடுக்கும் பொழுது అబ్రహాము ఆ దశమభాగం ఇస్తున్నప్పుడు அந்த செயலிலே லேவியும் இருந்து దశమభాగం கொடுத்தான். ఆ యొక్క క్రియలో లేవియు కూడా గర్భవాసం నుండి ఆ దశమభాగం ఇచ్చాడు. அப்போ ஆதாம் அந்த பாவத்திலே செயல்படும் பொழுது, అలాగైతే ఆదాము ఆ యొక్క పాపమును చేయుచున్నప్పుడు யாரெல்லாம் இருந்தாங்க? ఎవరెல்லாம் ఉన్నారు? நாம் எல்லாரும் இருந்திருக்கிறோம். మనం అందరం కూడా ఉన్నాము. அப்ப ஆதாம் செய்த பாவத்திலே நானும் அங்கே இருந்திருக்கின்றேன். ఆదాము చేసినటువంటి పాపనందు నేను కూడా ఉంటున్నాను. அப்ப ஆதாமுடைய பாவம், అలాగైతే ఆదాము యొక్క పాపము எல்லா మనిద కులத்தின் மேலும் சுமத்தப்பட்டது. మానవులందరిపైన మోపబడినది. రోమర్కి எழுதின నిருபం, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధికారం, 5వ అధ్యాయం, రోమర్ 5వ అధికారం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం என்ன வாசிக்கிறோம்? ఏం చదువుతున్నాం? ஒரே மீறுதலினாலே எல்லா மனுஷருக்கும் ஆக்கினைக்கு ஏதுவான தீர்ப்பு உண்டானது. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను. 19వ వచనத்திலே, 19వ వచనంలో ஒரே மனுஷனுடைய கீழ்ப்படியாமையினாலே அநேகர் பாவிகளாக்கப்பட்டார்கள். ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరు. ప్రియమానவர்களே, இந்த ரெண்டு வசனங்களிலேயும், ప్రియమైన వారలారా, ఈ రెండు వచనాలలోనూ ஒரே மீறுதல், ఒకే అతిక్రమమే, ஒரே கீழ்ப்படிதல், ఒకే విధేయత. என்ன நடக்கிறது? ఏం జరుగుతుంది? எல்லாரும் பாவிகள், అందరూ పాపులు, எல்லாருக்கும் அங்கே ஆக்கினை உண்டானது, అందరికీ అక్కడ శిక్షావిధి కలిగినది. அந்த ஒரே மீறுதல் யார் செய்தது? ఒకే అపరాధము లేక అతిక్రమం ఎవరు చేశారు? யார் செய்தது? ఎవరు చేశారు? ஆதாம் செய்தான். ఆదాం చేశాడు. அந்த ஒரு கீழ்ப்படியாமை யார் செய்தது? ఒక్క అవిధేయత ఎవరు చేశారు? ஆதாம் செய்தான். ఆదాం చేశాడు. కానీ அவனுக்குள்ளே நீங்களும் நானும் இருந்திருக்கிறோம். అతనిలో నీవు నేను ఉంటున్నాము. நாம் எல்லாருமே இருந்திருக்கிறோம். మనం అందరం కూడా ఉన్నాము. இதை எப்படி சொல்றது? ఎలా చెప్పడం? நல்ல பாம்பு இருக்கா? తాసుబాము ఉందా? நல்ல பாம்பு, తాసుబాము, அது முட்டை போடும். అది గుడ్లు పెడుతుంది. முட்டை போடுமா? గుడ్లు పెడుతుందా? ఓకే. அந்த நல்ல பாம்பு முட்டை எடுத்து, ఇప్పుడు ఆ తాసుబాము యొక్క గుడ్డు తీసి பாம்புக்கு தெரியாம, పాముకు తెలియకుండా அந்த முட்டையை கொண்டு வந்து ఆ గుడ్డును తీసుకొని వచ్చి கோழி கீழே வச்சு அடகாக்குறோம். ఇప్పుడు కోడి కింద పెట్టి పొదిగేస్తున్నాం. ஒரு 15 நாள், ఒక 15 రోజులు, 21 நாள், 21 రోజు. ஐயா அனுபவசாலி, கரெக்டா சொல்றாரு, అనుభవజ్ఞుడు కదా, సరిగ్గా చదువుతున్నాడు. 21 நாள், 21 దినాలు. இப்ப அந்த முட்டையிலிருந்து ఇప్పుడు ఆ గుడ్డులో నుండి அழகான கோழி குஞ்சு வரும். చాలా చక్కని కోడి పిల్ల వస్తుంది. ராதா? రాదా? என்ன வரும்? ఏమొస్తుంది? கோழி இல்ல அடகாத்தது. కోడి కింద కదా పొదిగేసింది. அப்புறம் எப்படி பாம்பு வரும்? అలాగైతే ఎలా పాము వస్తుంది? குட்டு பாம்பு. ரைட். அந்த பாம்பு கடிச்சா விஷம் இருக்குமா? ఇప్పుడు ఆ పాము కానీ కాటేస్తే విషం ఎక్కుద్దా? இருக்குமா? கோழியில் அடகாத்தது.
కోడి కింద కదా పొదిగేసింది, அந்த பாம்புக்கு எப்படி விஷம் இருக்கும்? ఆ పాముకి ఎలా విషం ఉంటుంది? புரியுதுங்களா? అర్థమవుతుందా? நம்மை பெற்றெடுத்தது நம்ம அப்பா அம்மா தான். మనల్ని కన్నది మన తల్లిదండ్రులే. ஆனா முட்டை எங்க இருந்து வந்தது? కానీ ఆ గుడ్డు ఎక్కడి నుండి వచ్చింది? பாம்புல இருந்து வந்தது. పాముల నుండి వచ్చినది. நீங்க ஒத்துக்கிட்டாலும் ஒத்துக்கலனாலும் எனக்குள்ளேயும் விஷம் இருக்கு. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాలో కూడా విషం ఉన్నది. என்னை கேட்டுக்கொண்டிருக்கிறவர்களே, నాకు వినుచున్న వారలారా, உன்னை பெற்றெடுத்தது உன்னுடைய பெற்றோராக இருக்கலாம், నిన్ను కన్నది నీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. ஆனால் உனக்குள்ளாக இருக்கக்கூடிய அந்த விஷம் உன் பெற்றோர்களை விட ముత్తవనాగియ ఆదామునుடையது. నీలో ఉన్నటువంటి ఆ పాప విషమనున్నది నీ తల్లిదండ్రుల కంటే పితరులదై ఉన్నట్లుగా, ఆదాముదై ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. அதனால தான் நம்ம பாவம் பண்றோம். కాబట్టే మనం పాపాన్ని చేస్తున్నాం. இப்போ நம்ம பிள்ளைங்களுக்கு தப்பு பண்ண கூடாதுன்னு சொல்லிக் கொடுப்போமே தவிர தப்பு எப்படி பண்ணணும் அப்படின்னு சொல்லிக் கொடுப்போமா? మన యొక్క పిల్లలకు తప్పు చేయొద్దురా అని నేర్పిస్తున్నాం, కానీ తప్పు చేయరని మనం ఏమైనా నేర్పిస్తున్నామా? எப்படி பொய் சொல்லணும், ఎలా అబద్ధం ఆడాలి யாராவது சொல்லிக் கொடுக்குறீங்களா? ఎవరైనా నేర్పిస్తున్నారా? சொல்லிக் கொடுக்குறீங்களா? ఎలా నేర్పిస్తున్నారా? அவங்க ஆட்டோமேட்டிக்கா பொய் சொல்றான். ఆడు తనంతట తానుగానే అబద్ధం ఆడుతున్నాడు. 2 వయసు 3 వయసు குழந்தை, 2-3 సంవత్సరాల బిడ్డలే மண்ணு சாப்பிடும். మట్టి తింటారు. சாப்பிடுமா? మట్టి తింటారా లేదా? அப்பா అమ్మ முன்னாடி மண்ணு சாப்பிட்ற குழந்தைங்க எத்தனை இருக்கு? తల్లిదండ్రులకు చూస్తుంటేనే మట్టి తినే పిల్లలు ఎంతమంది ఉన్నారు? இருக்கா? ఉన్నారా? ஏன் சாப்பிடாது? ఎందుకు తినరు వాళ్ళు? அப்பா அம்மாவுக்கு முன்னாடி ஏன் குழந்தை மண்ணு சாப்பிடாது? తల్లిదండ్రులకు ఎదురుగా నిలబడి ఎందుకు ఆ బిడ్డ మట్టి తినదు? என்ன பயம்? ఏ భయం? அப்பா அம்மா அடிப்பாங்கன்ற பயம், తల్లిదండ్రులు కొడతారన్న భయం. அதனால కాబట్టి அப்பா அம்மாவுக்கு தெரியாம சாப்பிடணும். తల్లిదండ్రులకు తెలియకుండా తింటుంది. யார் சொல்லி கொடுத்தா? ఎవరు నేర్పించారు? சரி சாப்பிட்டுருச்சு, సరే తిన్నదనుకోనండి. அப்பா అమ్మ దూరத்துல இருந்து பார்த்துட்டாங்க. తల్లిదండ్రులు దూరం నుండి చూశారు. உடனே என்ன பண்ணோம்? వెంటనే ఏం చేస్తుంది? వెంటనే తుడి చేసుకుంటుంది. யார் சொல்லி கொடுத்தா? ఎవరు నేర్పించారు? செஞ்ச தப்ப மறைக்கணும், చేసిన తప్పును దాచిపెట్టాలి. யார் சொல்லி கொடுத்தா? ఎవరు నేర్పించారు? சரி సరే அம்மா வந்து கேட்குறாங்க, అమ్మ వచ్చి అడుగుతుంది, மண்ணு சாப்பிட்டியா? మట్టి తిన్నావా? చెప్పండి. ஆமான்னு சொல்லுமா? అవును తిన్నానని చెబుతుంటారా? வாய் திறக்காது, నోరే తెరవదు. ஏன்னா வாயில மண் இருக்கு. ఎందుకు? నోట్లో మట్టి ఉంది కాబట్టి. யார் சொன்னா பொய் சொல்லி கொடு? ఎవరు చెప్పారు అబద్ధం ఆడమని? விஷம், విషము, பாவத்தின் விஷம், పాప విషము. அப்ப நான் ஒத்துக்கணும். అలాగే ఒప్పుకోవాలి. என்ன ஒத்துக்கணும்? ఏం ఒప్పుకోవాలి? நான் பாவி என்பதை ஒத்துக்கொள்ள வேண்டும். నేను పాపిని ఒప్పుకోవాలి. எனக்குள் பாவம் இருக்கிறது என்பதை ஒத்துக்கொள்ள வேண்டும். నాలో పాపం ఉన్నదని ఒప్పుకోవాలి. அப்படி ஒத்துக்கொள்ளும் பொழுது ఆ రీతిగా ఒప్పుకొనుచున్నప్పుడు రెండవదిగా என்னுடைய பாவம் இயேசு கிறிஸ்துவின் மேல் சுமத்தப்படுகிறது. నా యొక్క పాపము యేసు క్రీస్తుపై మోపబడుతున్నది. அதுதான் இங்க வாசிக்கிறோம். అదే ఇక్కడ మనం చదువుతున్నాం. என் கையை அந்த மிருகத்தின் மேல் சுமத்துகிறேன். నా యొక్క చేతి, నా పాపమును చేయి ఉంచి ఆ పశువు పైన నా పాపం అంతటిని మోపుచున్నాను. சுமத்தும் பொழுது, అలాగ మోపుచున్నప్పుడు நான் என்ன செய்கிறேன்? నేను ఏం చేస్తున్నాను? என் பாவத்தை அதன் மேல் சுமத்துகிறேன். నా పాపమును దానిపైన మోపుచున్నాను. அந்த மிருகம், ఆ యొక్క పశువు கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவருக்கு ஒப்பான மிருகமாய் இருக்கிறது. ప్రభువైన యేసు క్రీస్తు వారికి పోల్చి చెప్పబడి ఉంటున్నది. இதோ உலகத்தின் பாவத்தை சுமந்து தீர்க்கிற தேவாட்டுக்குட்டி என்று அவரை பார்த்து யோவான் ஸ்நானகன் சாட்சி கொடுத்தார். ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అని యోహాను వైపు చూసి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. இஸ்ரவேல் ஜனங்களுக்கு, ఇశ్రాయేలు ప్రజలకు, நல்லா கவனிங்க, బాగా గమనించండి, ஒரு தனிப்பட்ட நபருக்காக செலுத்தப்படுகிற பலி இருக்கு. ఒక వ్యక్తికి అంటే ఒక వ్యక్తికి విడిగా అర్పించేటువంటి బలి ఉన్నది. ஒரு குடும்பத்திற்காக செலுத்தப்படுகிற பலியும் இருக்கிறது. ఒక కుటుంబం కొరకే అర్పించేటువంటి బలి కూడా ఉంటున్నది. மொத்த தேசத்துக்காக, இஸ்ரவேல் தேசத்துக்காக செலுத்தப்படுகிற பலியும் இருக்கிறது. అలాగే ఇశ్రాయేలు దేశం అంతటి కొరకే అర్పించేటువంటి బలి కూడా ఉంటున్నది. ஆனால் உலகத்தின் பாவத்தை சுமக்கக்கூடிய பலி இஸ்ரவேல் பிரமாணத்தில் இல்லை. ఆ యొక్క లోకమందంతటికి అర్పించేటువంటి బలి ఇశ్రాయేలీయుల యొక్క ప్రమాణాలలో లేవు.
ஆனால் కానీ கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவர் ప్రభువైన యేసుక్రీస్తు వారు உலகத்தின் பாவத்தை சுமந்து தீர்க்கிறவராக வந்தார். లోక పాపమును మోసి తీర్చేటువంటి వాడుగా వచ్చాడు. என்னுடைய பாவம், నా యొక్క పాపము கல்வாரி சிலுவையிலே కల్వారి శిలువలో ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் மேல் சுமத்தப்பட்டது. ప్రభువైన యేసుక్రీస్తు వారిపై మోపబడినది. பிரியமானவர்களே, ప్రియమైన వాళ్ళారా, உன்னுடைய பாவம், నీ యొక్క పాపం, நீ செய்த ஒவ்வொரு பாவமும் నీవు చేసినటువంటి ఒక్కొక్క పాపము ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் மேல் சுமத்தப்பட்டதாக பார்க்கின்றோம். ప్రభువైన యేసుక్రీస్తు వారిపై మోపబడినట్లుగా చూస్తుంటున్నాం. அந்த சுமத்தப்பட்ட பாவம் தான் ఆ మోపబడినటువంటి పాపమే கல்வாரி சிலுவையிலே பரிகரிக்கப்படுகிறது. కల్వారి శిలువలో పరిహరించబడి ఉంటున్నది. இங்க ஒரு வசனத்தை வாசிக்கலாமே. ఇక్కడ ఒక వచనాన్ని చదువుకుందాం. அந்த பலியை யார் கொல்ல வேண்டும்? ఆ యొక్క బలిని ఎవరు అర్పించాలి? யார் கொல்ல வேண்டும்? ఆ యొక్క బలిని లేక ఆ యొక్క బలిని ఎవరు నరకాలి, చంపాలి లేక చంపివేయాలి? யாரு? யாஜకుడు. యాజకుడు. 4ஆம் வசனம் வாசிங்க. 4వ వచనం చదవండి. தன் பாவ நிவர்த்திக்கென்று அங்கீகரிக்கும்படி தன் கையை அதன் தலையின் மேல் வைத்து, 5வது வசனத்திலே கர்த்தருடைய சந்நிதியிலே அந்த காளையை கொல்ல கடவன், அவன் கொல்ல வேண்டும். అక్కడ మనం చదివినట్లయితే అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత అని మనం చూస్తుంటున్నాం. అతడు யார் அந்த அவன்? ఎవరతడు? அந்த பலியை கொண்டு வந்தவன், ఆ బలిని తీసుకుని వచ్చినవాడు. அந்த பலியை கொண்டு வந்தவன் தான் பலி செலுத்த அந்த கொல்ல வேண்டும். ఆ బలి ఎవరైతే తీసుకుని వచ్చారో అతడే వధించాలి. సమస్త ఇశ్రాయేలుக்காக செலுத்தப்படுகிற பலிதான் பிரதான ஆசாரியன் கொல்லுவான். సమస్త ఇశ్రాయేలు ప్రజల కొరకైనటువంటి బలిని మాత్రమే ఆ యాజకుడు వధిస్తాడు. ప్రధాన యాజకుడు వధిస్తాడు. ஆனால் தனிப்பட்ட பலியை கொண்டு வருகிறவர்கள் அவர்கள் தான் கொல்ல வேண்டும். కానీ వ్యక్తిగతంగా బలిని అర్పించడానికి వచ్చేటువంటి వారే ఆ యొక్క బలిని వధించాలి. இப்ப யோசித்து பாருங்க, ఆలోచన చేయండి. அவன் அதன் தலையின் மேல் கையை வைத்து, ఇప్పుడు అతడు ఆ దాని యొక్క తలపైన చెయ్యి ఉంచి அவன் பாவத்தை சுமத்தி விட்டு అతని యొక్క పాపమును మోపి அவன் அதை கொல்ல வேண்டும். అతడే దానిని వధించాలి. அவன் ஏன் அதை கொல்லணும்? ఎందుకొరకు దాన్ని వధించాలి? அவன் அதை வெட்டும் பொழுது, దానిని ఆ రీతిగా వధిస్తున్నప్పుడు அந்த மிருகம் துடிக்கிற நேரத்திலே, ఆ యొక్క పశువు ఆ యొక్క వణుకుతున్నటువంటి అల్లాడుతున్నటువంటి ఆ యొక్క సమయంలో, வலியிலே வேதனைப்படக்கூடிய நேரத்திலே ఆ నొప్పితో బాధపడుతున్నటువంటి ఆ యొక్క సమయమున அவன் அதை பார்க்க வேண்டும். అతడు దానిని చూడాలి. அவன் அதை பார்க்கும்போது, అతడు దానిని చూస్తున్నప్పుడు அவனுக்கு வலிக்கணும், అతనికి నొప్పి తీయాలి. அவனுக்கு வலிக்கணும், దానికి నొప్పి రావాలి. என்ன வலி? ఏంటా నొప్పి? ఓ இந்த வேதனை நான் அனுபவிக்க வேண்டிய வேதனை, ఈ యొక్క వేదనను నేను అనుభవించవలసినటువంటి వేదన, இந்த துக்கம் அல்லது இந்த துடிப்பானது நான் துடிக்க வேண்டியது. ఇదిగో ఈ రీతిగా ఇలాగ తప్పించే తపనంతా కూడా నేను తప్పించవలసినదే ఉంటుంది. సాగుம்போது, చనిపోతున్నప్పుడు நான் சாக வேண்டிய மரணம், ఇది నేను చనిపోవలసినటువంటి స్థితి అయి ఉంటున్నది. எனக்கு பதிலாக அது செத்து போகிறது. ఇదిగో నాకు బదులుగా అది చనిపోతూ ఉంది. என் வேதனை அது எடுத்துக்கொண்டது, నా వేదనను అది తీసుకున్నది. என்னுடைய பாவத்தை அது எடுத்துக்கொண்டது, నా పాపమును అది తీసుకున్నది. என்னுடைய மரணத்தை அது எடுத்துக்கொண்டது, నా మరణమును అది తీసుకున్నది. அவன் அதை அடிக்கும் பொழுது, దానిని కొడుతున్నప్పుడు அவனே சாகிற நிலைமையில அவன் அதை நினைக்க, ఇదిగో తానే చనిపోతున్నటువంటి స్థితిలో తాను తలంచాలి. ஆனால் కానీ ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர், ప్రభువైన యేసుక్రీస్తు వారు எனக்கு பதிலாக அதே போல நின்றார். నాకు బదులుగా అదే విధముగా ఆయన నా పక్షము నిలబడ్డాడు. ஏசாயா 53ஆம் அதிகாரம், యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం. ஏசாயா 53ஆம் அதிகாரம், యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం, அதனுடைய 6ஆம் வசனம், దాని యొక్క 6వ వచనం. கர்த்தரோ நம்மெல்லாருடைய அக்கிரமத்தையும் அவர் மேல் விழப்பண்ணினார். యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. கவனிக்கிறீங்களா? గమనిస్తున్నారా? கர்த்தரோ, యెహోవా అయితే நம்மெல்லாருடைய அக்கிரமத்தையும் அவர் மேல் விழப்பண்ணினார். మన అందరి దోషమును అతని మీద మోపెను. 10ஆம் வசனத்திலே 10వ వచనంలో, கர்த்தரோ அவரை நொறுக்க சித்தமாகி அவரை பாடுகளுக்கு உட்படுத்தினார். అతను నలుగొట్టకు యెహోవాకు ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను.
அவர் சுமந்தது யாருடைய பாவம்? ఆయన మోసినది, ఆయన భరించినది ఎవరి యొక్క పాపం? யாருடைய பாவம்? ఎవరి యొక్క పాపం? உன்னுடைய பாவம். నీ యొక్క పాపం. அதனாலே அனுபவித்த வேதனை, பாடுகள். அங்க வாசிக்கிறோம், கர்த்தரோ அவரை நொறுக்க சித்தமானார். చూడండి, మన పాప నిమిత్తమే ఆయన పొందిన ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టం ఇక్కడ మనం చూస్తున్నాం. అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. எந்த தகப்பனுக்கும் ఏ తండ్రికైనాను தன்னுடைய மகனிடத்திலே இருக்க முடியாத ஒரு விருப்பம், ఒక తన కుమారుని దగ్గర ఉండలేని ఒక కోరిక లేక ఇష్టం, இல்லையா? என்ன விருப்பம்? ఏంటా ఇష్టం? அவரை நொறுக்க விரும்பினார். ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయన. ஆங்கிலத்தில் இட் இஸ் ப்ளீஸ்ட் அப்படின்ற வார்த்தை சொல்லப்பட்டது. ఇంగ్లీష్లో అది ఆయనకు ఇష్టమైన కార్యం అని రాయబడి ఉంటున్నది. இட் இஸ் ப்ளீஸ்ட், அவரை நொறுக்க அவருக்கு அவ்வளவாய் விரும்பினார் என்று பார்க்கின்றார். ఆయన నలుగొట్టకు ఆయనకు ఇష్టమైన మనం చూస్తాం. என்ன காரணம்? కారణం ఏమిటి? நான் நொறுக்கப்பட வேண்டிய இடம் அது. నేను నలుగొట్టబడవలసిన நான் அடிக்கப்பட வேண்டிய இடம் அது. నేను కొట్టబడవలసినటువంటి స్థలం అది. நீங்க லேவியராகமத்துக்கு வாங்க. మీరు లేవియ కాండానికి రండి. 6ஆம் வசனமும் 1ஆம் அதிகாரம் 6ஆம் வசனத்திலே మొదటి అధ్యాయం 6వ వచనంలో ரெண்டு வார்த்தை நாம் அங்கே பார்க்கிறோம். రెండు మాటలు మనం అక్కడ చూస్తున్నాం. என்ன வாசிக்கிறோம்? ఏం చూస్తున్నాం? அவன் கொன்ற பிறகு, అతడు చంపిన తర్వాత பிரதான அதாவது ஆசாரியர்கள் ரத்தத்தை எடுத்து பலிபீடத்திலே தெளிப்பார்கள். ఆ యాజకులు ఆ రక్తంను తీసి ఆ యొక్క బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షించాలి. அதன் பிறகு దాని తర్వాత అతడు அந்த பலியை கொண்டு வந்தவன் ఆ బలిని తీసుకొని వచ్చిన వాడు ரெண்டு காரியங்களை செய்ய வேண்டும். రెండు కార్యములు చేయాలి. ఒకటి, அந்த சர்வாங்க தகன பலியை தோலுரித்து దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి, రెండవదిగా அதை சந்து சந்தாக துண்டிக்க வேண்டும். దాని అవయములన్నిటినీ కూడా విడదీయాలి. சொல்றது புரியுதுங்களா? చెప్పేది అర్థమవుతుందా? தோல் உரிக்க வேண்டும். ముందు చర్మమును వలవాలి. రెండవదిగా சந்து சந்தாக பிரிக்க. అవయములన్నిటినీ కూడా విడివిడిగా విడదీయాలి. இந்த மிருகம், ఈ పశువు செத்து போனதுக்கு அப்புறம் தோல் உரிக்கப்பட்டது. చనిపోయిన తరువాత చర్మము వలవబడినది. இந்த மிருகம், ఈ పశువు செத்து போன பிறகு చనిపోయిన తరువాత பங்கு பங்காக பிரிக்கப்பட்டது. అవయములన్నీ కూడా విడదీయబడ్డాయి. ஆனால் என் ஆண்டவர், కానీ నా ప్రభువు సిలువలో அவர் ஜீவனுள்ளவராய் இருக்கும் போதே, ఆయన జీవము కలిగిన వాడుగా ప్రాణముతో ఉన్నప్పుడే அவர் தோல் உரிக்கப்பட்டார். ఆయన చర్మము వలవబడినది. 22ஆம் சங்கீதத்துக்கு வாங்க. 22వ కీర్తనకు రండి. 22ஆம் சங்கீதம் 22వ కీర్తన அதனுடைய 17வது வசனம், 17వ వచనం. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచున్నారు. என் எலும்புகளை எல்லாம் எண்ணலாம். నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఎలుంబుகளை எதை మరచిருக்கு? ఎముకలన్నీ కూడా ఏది మరుగు చేసి ఉంటున్నది? కప్పెను లేక కప్పిపెట్టినది? సదయం తోలుం. ఈ యొక్క మాంసము అలాగే ఈ యొక్క చర్మము. ஆண்டவருடைய சரீரத்தில் ஒவ்வொரு முறையும் சாட்டியால் அடித்து எடுக்கும்போது, ఒక్కొక్కసారి యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టి అలా లాగుతున్నప్పుడు, ஒவ்வொரு முறையும் ఒక్కొక్కసారి தோலும் சதையும் வெளியே வந்தது. ఆ యొక్క చర్మము అలాగే అందులో మాంసము రెండు కూడా అలాగ బయటకు వస్తున్నాయి. ஒவ்வொரு முறையும் அடிச்சு ఒక్కొక్కసారి కొట్టి இழுக்கும்போது అలాగున లాగుతున్నప్పుడు சதையும் தோலும் வெளியே வந்தது. చర్మము అలాగే మాంసము బయటకు వస్తూ ఉంది. எந்த அளவுக்கு வெளியே வந்தது? ఎంత మటుకు బయటకు వచ్చినది? ஒரு அடி அல்ல, 2 அடி அல்ல, ఒక దెబ్బ కాదు, 2 దెబ్బలు కాదు. அந்த ஆண்டவர் அவிதமாய் குனிந்திருக்கக்கூடிய நேரத்திலே, ప్రభు ఈ విధంగా అలాగు వంగి ఉన్నటువంటి ఆ సమయమున இருபுறத்திலே 2 ராணுவ வீரர்கள், ఇరువైపులా 2 సైనికులు, 2 பேருடைய கைகளிலேயும் ஒவ்வொரு சாட்டியானது இருக்கின்றது. ఒక్కొక్కని యొక్క చేతిలో ఒక్కొక్క ఆ యొక్క కొరడా ఉంటున్నది. இந்த புறத்தில் இருக்கக்கூடிய ஒரு போர் வீரன் அடித்து சதை எடுத்த பிறகு, ఒకవైపు ఉన్నటువంటి ఆ యొక్క సైనికుడు ఒకవైపున కొట్టి ఆ చర్మమును ఆ మాంసమును తీసిన వెంటనే அந்த வேதனையை என்று பொறுத்து கொள்ளுவதற்கு முன்னதாகவே
இவன் அடித்து இன்னொரு முறை சதையை எடுக்கிறான். ఆ యొక్క వేదనను ఆయన అని అనుభవించక మునిపే ఇటువైపు ఉన్నటువంటి మరి ఒక సైనికుడు ఆయనను కొరడాతో కొట్టి ఇటువైపు ఉన్నటువంటి ఆ చర్మమును మాంసమును అలాగున తీస్తున్నాడు. அவன் சதை எடுத்த உடனே அடுத்த அடி, అతడు అలాగున ఆ చర్మమును మాంసమును తీసిన వెంటనే మరి ఒక దెబ్బ, அவன் அடித்த உடனே இன்னொருவன் அடி, అతడు తీసిన వెంటనే మరి ఒక దెబ్బ. இவ்விதமாக திரும்ப 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 அடித்து 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 அவருடைய சரீரம் முழுவதும் இருக்கக்கூடிய சதையும் தோலும் முற்றிலுமாக ఉరిக்கப்பட்டது. ఈ రీతిగా మారి మారి ఇరువైపులో ఉన్నటువంటి సైనికులు ఆయనను కొరడాలతో కొట్టి 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 ఆయన యొక్క చర్మము ఆయన యొక్క మాంసం అంతా కూడా ఆయన నుండి బయలు వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. அவர் செத்த பிறகு கிடையாதுங்க, ఆయన చనిపోయిన తర్వాత కాదండి, அவர் ஜீவனுள்ளவராய் இருக்கும் பொழுதே, ఆయన ప్రాణముతో ఉన్నప్పుడే அவருடைய ఎలుంబుகளை ఎన్నக்கூடிய நிலைமையிலே, ఆయన యొక్క ఎముకలన్నింటినీ కూడా లెక్కించేటువంటి స్థితిలో, அவருடைய ఎలుంబుகள் எல்லாம் காணப்படக்கூடிய அளவிற்கு ఆయన ఎముకలన్నీ కూడా కనిపించేటువంటి స్థితికి அவருடைய தோலும் சதையும் உரிக்கப்பட்டது. ఆయన యొక్క చర్మము మాంసమంతా కూడా అకలాలో లాగివేయబడినది. కారణం என்ன? కారణం ఏమిటి? உன்னுடைய பாவம் அவர் மேல் சுமத்தப்பட்டது. నీ యొక్క పాపము ఆయనపై మోపబడుటను బట్టియే. రెండవదిగా அதே 22ஆம் சங்கீதம், అదే 22వ కీర్తన, அதனுடைய 14வது வசனம், 14వ వచనం. தண்ணீரை போல ஊற்றுண்டேன், నేను నీలవలే పారబోయబడి ఉన్నాను, என் எலும்புகள் எல்லாம் கட்டுவிட்டது. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. என் எலும்புகள் எல்லாம் கட்டுவிட்டது. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. பிரியமானவர்களே, யோசித்து பாருங்க. ప్రియమైన వారలారా, ఆలోచించి చూడండి. எல்லா எலும்புகளும் அதனுடைய ஜாயிண்ட்ஸ், எல்லா ஜாயிண்ட்ஸும் கட்டுவிட்டது. అక్కడ మనం చదివినట్లయితే ఎముకలన్నీ కూడా వాటి వాటి స్థానములన్నిటినీ తప్పినట్లుగా చూస్తుంటున్నాం. இது எப்போ நடந்தது? ఎప్పుడు జరిగినది? அவர் செத்த பிறகல்ல, ఆయన చనిపోయిన తర్వాత కాదు, அவர் ஜீவனுள்ளவராய் இருக்கும் பொழுதே அவருடைய எலும்புகள் எல்லாம் கட்டுவிட்டது. ఆయన ప్రాణముతో ఉన్నప్పుడే ఆయన ఎముకలన్నీ కూడా స్థానము తప్పినవి. என்ன காரணம்? కారణం ఏమిటి? உன்னுடைய பாவம் அவர் மேல் சுமத்தப்பட்டதினால். నీ యొక్క పాపము ఆయనపై మోపబడుటను బట్టి. உன்னுடைய பாவம் அவர் மேல் சுமத்தப்பட்டதினால். నీ యొక్క పాపము ఆయనపై మోపబడుటను బట్టి. அவருடைய சரீரம் பிற்கப்பட்டது. ఆయన యొక్క శరీరము చీల్చివేయబడినది. அவருடைய, கொஞ்சம் யோசித்து பாருங்களேன், அவருடைய முகம் விகார ரூபமாய் மாற்றப்பட்டது என்று வேதம் சொல்லுகிறது. ఆయన యొక్క ముఖము చూడనొల్లది ఆయనని మనం గ్రంథం తెలియజేస్తుంది. அவர் அதாவது அவரை பார்த்து விரும்பத்தக்க ரூபம் இல்லை என்று வேதம் சொல்லுகிறது. ఆయనను చూడడానికి అపేక్షించినట్లుగా స్వరూపము లేదు అని గ్రంథం తెలియజేస్తుంది. அவர் అவ்வளவு అழகானவருங்க, ఆయన అంత సౌందర్యవంతుడండి, அவ்வளவு அழகானவர், ఆయన అంత సౌందర్యవంతుడు. ஆனா அந்த கல்வாரி சிலுவையிலே, అని ఆ కల్వారి శిలువలో அவர் அதாவது பார்த்தா பிடிக்கக்கூடிய அளவில் அவருடைய ரூபம் இல்லை. ఆయనను చూస్తే అపేక్షించినట్లుగా ఇష్టపడినట్లుగా ఆయన ఎదుట స్వరూపం లేదు. அவ்வளவாய் வேதனை அனுபவித்தார், అంతగా వేదనను అనుభవించాడు. எதற்காக? దేని కొరకై? உன்னுடைய பாவம் மன்னிப்பதற்காக, నీ యొక్క పాపం క్షమించబడుటకే. உன்னுடைய பாவம் மன்னிக்கப்படுகிறதற்காக, నీ యొక్క పాపం క్షమించబడుటకు. உன் பாவம் மன்னிக்கப்பட ஆண்டவர் கல்வாரி சிலுவையில இவ்விதமாய் நின்றார். నీ యొక్క పాపము క్షమించబడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో ఈ రీతిగా వేలాడబడ్డారు. கொஞ்சம் யோசித்து பாருங்க. కొంత ఆలోచన చేసి చూడండి. அந்த மிருகம் துடிதுடித்து கொண்டிருக்கும் பொழுது, ఆ యొక్క పశువు అలాగున అల్లాడుతున్నప్పుడు, வெட்டின பிறகு அவன் என்ன செய்வான்? దానిని వధించిన తర్వాత తాను ఏం చేస్తాడు? அது சாகிற வரைக்கும் அப்படியே பார்த்துக்கிட்டே இருக்கணும். అది చనిపోయేంత వరకు అలాగున చూస్తూ ఉండాలి. அவன் ஒன்றும் பண்ண முடியாது, తాను ఏమీ చేయలేడు. அவன் அங்கீகரிக்கப்பட வேண்டும் என்றால், తాను అంగీకరింపబడవలను அவன் பாவம் மன்னிக்கப்பட வேண்டும் తన என்றால், యొక్క పాపం అంగీకరింపబడవలను అని అంటే அந்த மிருகம் செத்தே ஆக வேண்டும். ఆ యొక్క పశువు చనిపోయే తీరాలి. அவன் நான் அங்கீகரிக்கப்படுவதற்கு, నేను అంగీకరించబడాలి, என் பாவம் மன்னிக்கப்படுகிறதற்கு, నా యొక్క పాపం అంగీకరించబడినట్లు, பாவம் மன்னிக்கப்படுகிறது, నా యొక్క పాపం క్షమించబడడానికి கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவர் அந்த கல்வாரி சிலுவையிலே அவர் அனுபவித்த தாங்கொன்னா வேதனை, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో భరించలేనంత వేదన, அவர் மரித்தார்,
ఆయన మరణించాడు, அடக்கம் பண்ணப்பட்டார், సమాధి చేయబడ్డాడు, மறுபடியும் 3ஆம் நாள் உயிரோடே எழுந்தார். మరలా 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். அவர் மரித்த தேவன் அல்ல, ప్రభువుకు స్తోత్రం. ఆయన చనిపోయిన దేవుడు కాదు, அவர் மரித்து உயிர்த்தெழுந்த தேவனாக இருக்கிறார். ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడై அவர் இன்றைக்கும் ஜீவனுள்ள தேவன். ఆయన ఈనాటికి సజీవుడైన దేవుడు. இந்த உலகத்திலே பாவத்துக்காக மரித்து உயிர்த்தெழுந்த தேவன் வேறு யாரும் இல்லை. ఈ యొక్క లోకములో పాపము నిమిత్తమే మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దేవుడు అంటే ఎవరూ లేరు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவர் ஒருவரே. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కడు మాత్రమే பாவத்துக்காக மரித்தார், ఆ పాపం కొరకే మరణించాడు, அடக்கம் பண்ணப்பட்டார், సమాధి చేయబడ్డాడు, 3ஆம் நாள் உயிரோடு எழுந்தார், 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. இன்றைக்கும் ஜீவிக்கிறவராக, ఈ దినమునకులో సజీవుడిగా ఉన్నాడు. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న நீங்கள் எல்லாரும் என்னிடத்திலே வாருங்கள், మీరందరూ నా యొద్దకు రండి, நான் உங்களுக்கு மன்னிப்பு தருகிறேன், నేను మీకు క్షమాపణ ఇస్తాను, நான் உங்களுக்கு இளைப்பாறுதல் నేను தருகிறேன், మీకు విశ్రాంతిని நான் కలుగజేస్తాను, உங்களுக்கு பரலோகம் தருகிறேன். నేను మీకు పరలోకాన్ని ఇస్తాను. கர்த்தர் அழைக்கிறார், ప్రభు పిలుస్తున్నాడు. இந்த அழைப்பை பெற்றுக்கொண்டவர்கள் ఈ యొక్క పిలుపును అందుకున్నవారు யாராக இருந்தாலும் சரி, ఎవరైనాను సరే, நீங்கள் முன் வருவீர்கள் என்று మీరు ముందుకు சொன்னார், వచ్చినట్లయితే உங்களை மன்னித்து మిమ్మల్ని క్షమించి உங்கள் பாவத்தை பரிகரித்து మీ యొక్క పాపులకు ప్రాయశ్చిత్తము உங்களை కలుగజేసి ஏற்றுக்கொள்ள ஆண்டவர் விருப்பம் உள்ளவராக మిమ్మల్ని இருக்கிறார். అంగీకరించడానికి ప్రభు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. நீ யாராக இருந்தாலும், నీవు ఎవరైనాను సరే, நீ எப்பேற்பட்ட பாவியாக నీవు இருந்தாலும், ఎటువంటి పాపివైనాను సరే, உன்னை யார் நிராகரித்தாலும், నిన్ను ఎవరు నీ తృణీకరించాను, உன்னை யார் அருவருத்தாலும், నిన్ను ఎవరు అసహించుకున్నాను, இந்த நேச கர்த்தர் உன்னை அருவருக்க மாட்டார். ఇదిగో ఈ ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారు నిన్నే మాత్రము కూడా అసహించుకున్నాడు. இந்த நேச கர்த்தர் உன்னை புறக்கணிக்க மாட்டார். ఈ ప్రియ ప్రభు నిన్నే మాత్రము కూడా తృణీకరించాడు. உன்னை மன்னித்து ஏற்றுக்கொள்ள அவர் இன்றும் விருப்பம் உள்ளவராக ఈ இருக்கிறார். దినమున నిన్ను అంగీకరించడానికి ఆయన ఈ దినమున కూడా సిద్ధంగా ఉన్నాడు. அவர் அண்டையிலே வருவாயா? ఆయన ఎత్తుకు వస్తావా? அவர் அண்டையிலே வருவாயா? ఆయన ఎత్తుకు వస్తావా? பிரியமான சகோதரனே சகோதரிகளே, ప్రియమైన సహోదర సహోదరులారా, எல்லாரும் கண்களை மூடுங்க. అందరూ కళ్ళు మూసుకునండి. எல்லாரும் கண்களை மூடுங்க. అందరూ కళ్ళు మూసుకునండి. இடையில யாரும் கண்களை திறந்து பார்க்க வேண்டாம். ఎవరు మధ్యలో కళ్ళు తెరిచి చూడవద్దు. ஒருவேளை வெளியில இந்த மைக் செட் மூலமாய் கேட்கக்கூடிய நீங்களாக இருக்கலாம். ఒకవేళ బయట శబ్ద యంత్రాల ద్వారా వినుచున్నటువంటి మీరే ఉండొచ్చు. இது உங்களுக்கான அழைப்பாக இருக்கிறது. ఇది మీ కొరకైనటువంటి పిలుపై కూడా ఉండవచ్చు. கவனிங்க, గమనించండి. இதுவரைக்கும் கேட்ட விஷயங்களை ஒருமுறை கொஞ்சம் உங்க யோசனைக்கு கொண்டு வாங்க. ఇంతవరకు విన్నటువంటి మాటలన్నిటినీ కూడా మీ యొక్క ఆలోచనకు తీసుకుని రండి. విన్న బోధ ఇది నాది కాదని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు, మారు మనసు నొందవా, రేపుయనేడి రోజునయందు, రేపుయనేడి రోజునయందు మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా ప్రియుడా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. నాకు ప్రియమైన వారలారా, శ్రేష్టమైన సందేశాన్ని మనం విన్నాం. ఇంతవరకు విన్న ఈ మాటలు నాకు కాదని దయచేసి ఈ ప్రభు యొద్ద నుండి దూరం కాకు. ఈ మాటలు నాకు కావని నిర్లక్ష్యంగా విడిచిపెట్టవద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. పాప క్షమాపణ కొరకైనటువంటి మిక్కిలి అనుకూల సమయం ఇదియే. మారు మనసు పొందడానికి గల మిక్కిలి అనుకూల సమయం ఇదియే. దేవుని మాటలు విన్నావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని నువ్వు విన్నావు. నీ కొరకు ఆ ప్రభు ఎంతగా వేదన పడ్డాడు, ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా అవమానపరచబడ్డాడు, ఎంతగా హింసించబడ్డాడు.
అవన్నీ నువ్వు విన్నావు. నువ్వు వినియూ కూడా నాకు కాదులే, రేపు చూసుకుందామని అనుకుంటున్నావేమో. రేపు అనేది నీది కానే కాదు. రేపు అనే దానికి రూపు లేదండి. ఈనాడే సమయం ఉండగానే ఇది ఏ రక్షణ దినం నీకై ఉన్నది, ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం నీకై ఉన్నది. ఆ ప్రభు యొద్దకు రావా? ఆ ప్రభువు నిన్ను ప్రేమించి నీ యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించి ఇంతవరకు నీ నిమిత్తమే, నీ ఒక్కదాని నిమిత్తమే ఇంక నువ్వు ఆ ప్రభు చేతులు చాపి, నా కుమారుడా నా యొద్దకు రావా, నా కుమార్తె నా యొద్దకు రావా అని ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ నిమిత్తమే నేను కల్వారి శిలువలో మరణించాను. నీ పాపం నిమిత్తమే కదా కల్వారి శిలువలో మరణించాను. నీ పాపాన్నే కదా కల్వారి శిలువలో నేను మోసి తీర్చాను. ఇంక నువ్వు పాపంలోనే ఉంటావా? నీవు నరకానికి వెళ్ళకూడదనే కదా నీ పాపములకు బదులుగా నేను కల్వారి శిలువలో మరణించినది. నీవు మరణిస్తే నరకానికి వెళ్తావు నా కుమారుడా, నువ్వు మరణిస్తే నరకానికి వెళ్తావు నా కుమార్తె. మరణము సంధించక మునిపే నా యొద్దకు రా, నన్ను నమ్ముకో, నా యొద్దకు వచ్చి పాప క్షమాపణ పొందు, మారు మనసు పొందు, నన్ను దేవునిగా అంగీకరించు, పరలోక రాజ్యంలో నీకు నేను స్థానం ఇస్తానని ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా కానీ ఉన్నట్లయితే మీ యొక్క కుడి హస్తాలు ఎత్తి చూపించండి. ప్రభు ఈ దినమందే నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నీ పాపనకు ప్రాయచిత్తము కలుగ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా? సహోదరుడా, సహోదరి ఎవరైనా ఉన్నారా? ఒకవేళ బయట వినుచున్న వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మీరు కానీ ప్రభువును అంగీకరించాలి, మీ పాపులకు ప్రాయచిత్తము కలగాలి, పాపులు క్షమించబడాలి అన్న ఆలోచన ఉన్నట్లయితే, మేము ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత మా యొద్దకు మీరు వచ్చినట్లయితే, ఒకవేళ లోన కూర్చున్న వారు కూడా ఒకవేళ భయముతోనో వణుకుతోనో లేక సిగ్గుతోనో మీరు చేయవెత్తకుండా ఉన్నారేమో, ఒకవేళ ప్రార్థన అయిపోయిన తర్వాత మా యొద్దకు వచ్చినట్లయితే మీకు ఇంకను వివరంగా అనేకమైన సంగతులు తెలియజేసి మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ఘనుడైన మా ప్రియ పరలోకమందున తండ్రి, జీవాధిపతి, జీవంగల నాయన, పరిశుద్ధుడనే దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రికాల సమయంలో అయినా మీరు అందించినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు? పాప ప్రాయచిత్తము నిమిత్తమే కదా అని నాయన సూటిగా ఇక్కడున్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడడానికి మీరు సహాయపడినందుకై స్తోత్రాలు. ఈ దినమందు నాయన పాప క్షమాపణ నిమిత్తమై నాయన ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో వారందరూ ధైర్యంతో ముందుకు రావడానికి సహాయం చేయండి. పాప క్షమాపణ పొంది హృదయంలో భారం లేక సంతోష సమాధానాలతో ఇక్కడ నుండి వెళ్ళడానికి కృప చూపించమని ఇంతవరకు మాతో కూడా నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు దీవెన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.